హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లక్ష్మీ నరసింహ ప్రాపర్టీస్. ఈ రోజుకి మేము ముందుకు తీసుకురాబోయే వెంచర్ చలివేంద్రపాలెం భవిష్యరాగా అండి. ఈ వెంచర్కి మెయిన్ హైలైట్స్ వచ్చేసి ఏపీసీఆర్డీ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. 100 acres మెగా గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి. గ్రాండ్ మెయిన్ ఎంట్రన్స్, 24/7 సెక్యూరిటీ ఉంటుంది, సెక్యూరిటీ డెస్క్ కూడా ఉంది. 60 feet మెయిన్ రోడ్స్ అండి. ఏ లేఅవుట్లో ఏ ప్రాజెక్ట్లో లేనట్టు ఇందులో ఉన్నాయండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, అలాగే అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి ఉండాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయండి ఇందులో. ఎందుకు మేము ఇదే ప్రాజెక్ట్ వీడియోస్ పద్దాకా పెడుతున్నాం అంటే అండి, మేము ఏదో అమ్మేయాలి, ఏది పడితే అది రియల్ ఎస్టేట్లో అమ్మేయాలని కదండి. మనం ఒకటి పెట్టి అది కస్టమర్కి సేల్ చేసామంటే దానివల్ల రూపాయికి 100 రూపాయల లాభం వాళ్ళకు ఉండాలనండి. ఎందుకంటే అండి ఈ ప్రాజెక్ట్ ఫెసిలిటీస్, ప్రాజెక్ట్ హైలైట్స్ చెప్తాను వినండి, మీకే అర్థమైంది. ఇది బందర్ రోడ్డుకి 6 లైన్ బందర్ రోడ్డుకి కేవలం 1 kilometer దూరంలో ఉందండి. అలాగే ఇండియాలోని లార్జెస్ట్ ఓఆర్ఆర్ రాబోతుంది, అమరావతి ఓఆర్ఆర్. ఆ ఓఆర్ఆర్కి 500 meters దూరంలోనే ఉందండి. అలాగని ఓఆర్ఆర్కి దగ్గరగా ఉందని ఎక్కడో ఊరవతలు తీసుకోవడం కాదండి. విజయవాడ సిటీ లిమిట్స్కి కేవలం 14 kilometers దూరంలో ఉండి ఓఆర్ఆర్కి దగ్గరగా ఉంది. బందర్ రోడ్డు కిలోమీటర్ దూరంలో ఉంది. ఇవన్నీ కూడా చూసుకోవాలండి మీరు. అంతేకాదండి, బందర్ పోర్ట్కి చాలా దగ్గరగా ఉంటుందండి. అలాగే ప్రపోజ్డ్ బందర్ పోర్ట్ ఎంప్లాయీస్ కట్బై క్వార్టర్స్కి కూడా చాలా దగ్గరలో ఉండబోతుందండి. దీని వాల్యూ మీకు అర్థం కావాలి అంటే ప్రజెంట్ హైదరాబాద్ ఓఆర్ఆర్ చూడండి. ఆ ఓఆర్ఆర్ సిటీ లిమిట్స్కి దగ్గరలో 14 kilometers దూరంలో ఉన్న ఏరియాని చూడండి. ఆ ఏరియాలో ఇప్పుడు ల్యాండ్ రేట్ ఎంత ఉందో చూడండి. మీరు ఊహించలేరండి. అక్కడ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు వెంటపడి 500కి సేల్ చేద్దామని ల్యాండ్ చూసినా కానీ గజం ఎవరు కొనలేదండి. ఇప్పుడు గజం 2 లక్షలు పెట్టిన ఎవరు అమ్మడానికి రెడీగా లేరు. ఒక అపార్ట్మెంట్ 2 BHK అపార్ట్మెంట్ అక్కడ 2 కోట్ల విలువ. అలాగా మీరు కోట్లు అయిపోయాక డెవలప్ అయిపోయిన ఏరియాలో పోసి కొనుక్కోవడం కాదండి. తెలివైన ఇన్వెస్టర్ అంటే ఆలోచించి చూసి ఎక్కడ భవిష్యత్తులో పెరిగిద్దో ముందే గెస్ చేసి కొనాలండి. అలాంటి వెంచర్ అండి ఇది. అందుకే మేము కేవలం ఈ వెంచర్ వీడియోసే పెడుతున్నామండి. ఇలాంటి ప్రాజెక్ట్ మళ్ళీ దొరికాక వేరే ప్రాజెక్ట్ వీడియోస్ పెడతామండి. అప్పటి వరకు ఇవే పెడతామండి. phase 1 ఆల్రెడీ మొత్తం సోల్ అవుట్ అయిపోయిందండి. phase 1 40 ఎకరాలు వేశారు. ఇది phase 2 అండి, ఇంకో 30 ఎకరాలు వేశారు. ఈ phase 2లో కూడా కేవలం 50 ప్లాట్లు మాత్రమే ఉన్నాయండి. ఆల్రెడీ 2 సార్లు రేట్ పెరిగిందండి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఈసారి మీరు మిస్ చేశారా, మళ్ళీ phase 3 వచ్చింది, మళ్ళీ ఇంకా రేట్ పెరిగింది. దయచేసి మిస్ చేయకండి. ప్రజెంట్ రేటు గజం 16,000 అండి. అయితే ఆఫర్లో ఉంది, సంక్రాంతి ఆఫర్లో గజం 14,000కి. దయచేసి మిస్ చేసుకోకుండా మీకు డిస్ప్లేలో కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రీగా సైట్ విజిట్ మేము చేపిస్తాం. మరిన్ని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ కోసం మా లక్ష్మీ నరసింహ ప్రాపర్టీస్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో, రిలేటివ్ సర్కిల్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఆనకరాంగూడ దగ్గర ఒక 500 గజాల స్థలం కొంటే మీలాంటి వాళ్ళు ఎవరో బలవంత పెడితే, నాలాంటి వాడు ఎవడో రికమెండ్ చేస్తే అబ్బా అనుకుంటూ తిట్టుకుంటూ కొనుక్కుని మొన్న అమెరికా వెళ్ళి 20 ఏళ్ల తర్వాత వచ్చి, బావగారు అక్కడ ఎవరు శ్రీనివాస్ట ఆ రోజు ఏదో రియల్ ఎస్టేట్లో అమ్మాడు, ఆయన కనిపిస్తే నేను ఇప్పుడు సన్మానం చేసి ఆయనకి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఎందుకు అంటే అది 6 కోట్లు అయింది. 3 లక్షలు పెట్టి కొన్నది. కట్టేసి ఆనకరాంగూడ దగ్గర ఒక 500 గజాల స్థలం కొంటే మీలాంటి వాళ్ళు ఎవరో బలవంత పెడితే, నాలాంటి వాడు ఎవడో రికమెండ్ చేస్తే అబ్బా అనుకుంటూ తిట్టుకుంటూ కొనుక్కుని మొన్న అమెరికా వెళ్ళి 20 ఏళ్ల తర్వాత వచ్చి, బావగారు అక్కడ ఎవరు శ్రీనివాస్ట ఆ రోజు ఏదో రియల్ ఎస్టేట్లో అమ్మాడు, ఆయన కనిపిస్తే నేను ఇప్పుడు సన్మానం చేసి ఆయనకి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఎందుకు అంటే అది 6 కోట్లు అయింది. 3 లక్షలు పెట్టి కొన్నది. కట్టేసి ఆనకరాంగూడ దగ్గర ఒక 500 గజాల స్థలం కొంటే మీలాంటి వాళ్ళు ఎవరో బలవంత పెడితే, నాలాంటి వాడు ఎవడో రికమెండ్ చేస్తే అబ్బా అనుకుంటూ తిట్టుకుంటూ కొనుక్కుని మొన్న అమెరికా వెళ్ళి 20 ఏళ్ల తర్వాత వచ్చి, బావగారు అక్కడ ఎవరు శ్రీనివాస్ట ఆ రోజు ఏదో రియల్ ఎస్టేట్లో అమ్మాడు, ఆయన కనిపిస్తే నేను ఇప్పుడు సన్మానం చేసి ఆయనకి ఏమన్నా 1 లక్ష రూపాయలు ఇద్దాం అనుకుంటున్నా అంటే, ఎందుకు అంటే అది 6 కోట్లు అయింది. 3 లక్షలు పెట్టి కొన్నది.